ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రతిదినము వింటున్న మీ అందరినీ మరొకసారి వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన దయలో ఎదుగుతున్నారని, ఆయన కృపలో ఉన్నారని, వాగ్దానం ద్వారా ప్రతిదినము దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారని, ఆయన మాట మిమ్మల్ని లేవనెత్తుతుందని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఆయన మాట పట్టుకొని ప్రతిదినము మిమ్మల్ని కలుసుకోవడానికి నేను సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్కు ఎంతో శక్తి కలిగినది. ఆయన మాట ద్వారానే మనం బ్రతుకుతున్నాం. నీ పరిస్థితులన్నీ ఒకవేళ భయానకంగా ఉన్నా, మూడుబారిన జీవితం నాది, ఎందుకు పనికిరాని జీవితం నాది, నా బ్రతుకుకు అర్థం లేదు, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు, నేను జీవించడం వల్ల, నేను బ్రతికి ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం లేదని, ఈ విధంగా నీ జీవితాన్ని గురించి నువ్వు బాధపడుతూ దుఃఖిస్తూ ఈ మాటలు వింటున్నావేమో, ప్రియ చెల్లి, దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుడు నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. నీవు ఆశ్రయిస్తే తప్పక నీ జీవితంలో తన ప్రణాళిక నెరవేరుస్తారు. పనికిరాని నీ జీవితాన్ని పనికొచ్చేదానిగా చేయబోతున్నారు. నేను పొందుకుంటున్న నీ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించండి. మీ జీవితంలో ప్రభువు దానిని ఆమెను అనబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరికైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఒకవేళ నేను బిజీగా ఉండి మీ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకోలేకపోతే ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రార్థన అవసరతను గురించి మేము ప్రార్థిస్తున్నాం. అదే ప్రార్థన, అదే పట్టుదల, అదే విశ్వాసాన్ని కొనసాగించండి. అద్భుతకరమైన భవిష్యత్తును దేవుడు మీకు ఇస్తాడు. మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 29వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఆమేన్. చూడండి, దేవుడు ఆయన బిడ్డలమైన మనము సర్వసమృద్ధితో ఉండాలని, కరువు లేకుండా, కొరత లేకుండా, అసంతృప్తి లేకుండా, సమృద్ధితో, సమాధానంతో, శాంతితో జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నారు ఒక తండ్రిలా. ఈ లోకంలో తల్లిదండ్రులను చూస్తే మనకు అర్థమవుతుంది తండ్రి ప్రేమ ఎటువంటిదో, తల్లి ప్రేమ ఎటువంటిదో. తన బిడ్డలు సంతోషంగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అనేక మందికి పెట్టేవారుగా ఉండాలని, కరువులో ఉండకూడదని, లేమిలో ఉండకూడదని, ఎటువంటి కష్టము వారు పడకూడదని ఒక తండ్రి ఏ విధంగా తన బిడ్డల గురించి ఆలోచిస్తాడో, ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డని గురించి ఆలోచిస్తుందో, అదేవిధంగా మన తండ్రి మనల్ని గురించి కూడా ఆలోచిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేని విషయంలో కూడా మనము కొరత అనుభవించకూడదని, కరువు అనుభవించకూడదని ఆయన ఎంతగానో కోరుతున్నారు. ప్రభువు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజంగా మనం ఏదైతే విశ్వసిస్తామో, ఏదైతే నమ్ముతామో అవన్నీ కూడా మనం పొందుకుంటాం. అక్కరలో, లేమిలో, కష్టాలలో, కన్నీళ్లలో ఉండడం మన దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు ఈ మాట మనతో మాట్లాడుతున్నారు ఆయన. రెండవదిగా ఈ వాగ్దానంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సమస్తము పైన సర్వాధికారి అని. అందుకే కరువు రానేక ధాన్యంకి ఆజ్ఞాపిస్తాడాయన. ఆయనను కాదని కరువు అడుగు ముందుకు వేయలేదు. ఆయనను కాదని ఏ సమస్య, ఏ కష్టము కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేసి నిన్ను బాధపరచలేదు. నీవు ఆయన బిడ్డగా ఉంటే, ఆయనను నీ తండ్రిగా చేసుకొని ఒక తండ్రి బిడ్డల సంబంధం నువ్వు కలిగి ఉంటే, ఆయన నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆజ్ఞాపిస్తాడు. దేనిని కూడా రానియకుండా ఆయన నిన్ను సేఫ్ జోన్లో ఉంచుతాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా లోటు తొలగించుకోవడానికి, నా కరువు తప్పించుకోవడానికి నేనే ఏదో ఒకటి చేయాలి, నా కుటుంబానికి నేనే ఆధారం, నేనేం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ
చింతిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవును, నిజమే, నీవే చేయాల్సి ఉంటుంది నీ కుటుంబానికి. కానీ నీకు సహాయకుడిగా దేవునిని అంగీకరిస్తే, ఆయనను నీకు తండ్రిగా అంగీకరిస్తే, ఆయనకు బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన కలుగు చేసుకుంటాడు నీ జీవితంలో. నీకే కొరవైతే ఉందో దానికి కారణమైన ప్రతి విషయమును కూడా ఆయన ఆజ్ఞాపించగలడు, తొలగించగలడు. సృష్టినంతటిని నోటి మాటతో చేసిన సర్వాధికారి శక్తివంతుడైన నీ యొక్క కన్నీటికి, నీ యొక్క కరువుకు, నీ లోటుకు, నీ గుండె భారానికి, నీ బాధకు కారణమైన ప్రతి విషయాన్ని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన అనుమతి లేనిదే, ఆయన ఆజ్ఞ లేనిదే నిన్ను ఏది కూడా పాడు చేయలేదు. దేవుడు మానవును సృష్టించినప్పుడు వారిని ఏలేవారినిగా సృష్టించాడు. సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించారాయన. అయితే ఆజ్ఞాతిక్రమం వలన మనిషి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోయాడు. దేవుని ఆజ్ఞను ధిక్కరించడం వలన ఇవన్నీ కోల్పోయి లోటులో, లేమితో, అసంతృప్తితో, కష్టాలతో నలిగిపోతూ ఉన్నాడు. మనిషి క్షేమము కొరకు, మనిషి సంతోషం కొరకు సృష్టించబడిన భూమిని, సృష్టిని అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే మనిషి పాపం వలన భూమి కూడా శపించబడుతూ ఉంది. ఆ విధంగానే మన పాపం వలన మన జీవితంలో అనేక విషయాలు ఆశీర్వాదాన్ని కోల్పోతూ శాపానికి గురవుతూ ఉన్నాం. అయితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన ఆజ్ఞను పాటిస్తూ, అంటే నీతి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో మనం ఆయన వెనుక నడుస్తూ ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళితే నిజంగా ఈ సృష్టిని అంతటిని ఏలేవారినిగా మనం చేస్తాడాయన. నీవిక దేనికి భయపడక్కర్లేదు, నువ్వు దేనికి తలవంచక్కర్లేదు. అది కరువైనా, రోగమైనా, శ్రమైనా, లోటైనా ఏదైనప్పటికీ కూడా నీవు దానికి తలవంచక్కర్లేదు, కానీ అదే నీకు తలవంచుతుంది. వాటన్నిటి మీద నీవు అధికారిగా ఉంటావు. సృష్టికర్త కుమార్తెగా నీవు వాటన్నిటిని ఆజ్ఞాపించే శక్తిని కూడా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కరువులో ఉన్నారా? లేమిలో ఉన్నారా? ఆరోగ్య లేమి కలిగి ఉన్నారా? సంతోషం, సమాధానం కరువును అనుభవిస్తున్నారా? ఆర్థికంగా కరువులో ఉన్నారా? అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మీయంగా కరువులో ఉన్నారా? ఆత్మీయ కరువు నీ కుటుంబంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? ఈరోజే ప్రభువుని ఆశ్రయించండి. నీ జీవితంలో ప్రతిదాన్ని కూడా ఆజ్ఞాపించే శక్తి ఆయనకుంది. ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు. అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. అందరం కూడా అయ్యా, నా జీవితంలో నీ లోటును గురించి ఆజ్ఞాపించండి అయ్యా, నా జీవితంలో నీ కరువును గురించి ఆజ్ఞాపించండి అయ్యా, ఆత్మీయ లోటు, ఆత్మీయ కరువును గురించి ఆజ్ఞాపించండి అయ్యా, పరిశుద్ధత దయచేయండి. శారీరకంగా లోటుని గురించి ఆజ్ఞాపించండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి అని ఒక్క నిమిషం అందరం కూడా హృదయపూర్వకంగా మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. ఆజ్ఞాపించే దేవా, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి విషయాన్ని గురించి ఆజ్ఞాపించండి. వారు ఏ పరిస్థితిలో సఫర్ అవుతున్నారో, ఏ విషయాన్ని గురించి నలిగిపోతున్నారో, ఏ విషయంలో దిగులు పడుతున్నారో, దేనిని గురించి గుండె బరువుతో ఉన్నారో, ఏది వారి జీవితాన్ని బాధిస్తూ ఉందో ప్రతిదాన్ని ఆజ్ఞాపించండి అయ్యా. ప్రతి విషయంలో జయము దయచేయండి. సృష్టికర్త, నీవు ఆజ్ఞాపిస్తే నూతన సృష్టి జరుగుతుంది. మీరు ఆజ్ఞాపిస్తే నూతన కార్యములు జరుగుతాయి. నీవు ఆజ్ఞాపిస్తే మృతులు సజీవులుగా మారిపోతారయ్యా. సృష్టిని శాసించగలిగిన నామమునేది, మృతులను లేపగలిగిన నామమునేది. తండ్రి, ఈరోజు ఎవరైతే మృతులుగా ఉన్నారో, ఎవరైతే నిర్జీవంలో ఉన్నారో, ఎవరైతే బాధలో కన్నీటితో ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఆజ్ఞాపించి నీ శక్తి కలిగిన కార్యములు జరిగించండి. ఎవరు ఓడిపోయిన స్థితిలో ఉండకూడదయ్యా, గెలిచిన వారుగా ఉండాలి. ఎందుకంటే మీరు మమ్మల్ని చేసినప్పుడు సృష్టిని ఏలేవారిగా చేశారు. మరలా మేము ఆ అధికారాన్ని పొందుకొని ఈ లోకంలో ప్రతి పాపమును కూడా ఏలేవారిగా, ప్రతి శాపగ్రస్తమైన పరిస్థితులను ఏలేవారిగా, నీకు ఇష్టమైన ప్రతి కార్యమును ఏలేవారిగా అవి మా పాదముల కింద ఉండడానికి అటువంటి అద్భుతకరమైన పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ దయచేసి జయించేవారిగా మమ్మల్ని చేయండి అయ్యా. జయించేవారు నీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని నీ గ్రంథం సెలవిచ్చినట్లుగా ప్రతి విషయాన్ని కూడా జయించడానికి నీ పరలోకపు శక్తిని దయచేయండి అయ్యా. మేము కూడా శత్రువుని ఆజ్ఞాపించాలి, పాపమును ఆజ్ఞాపించాలి, మా ఎదుట ఉన్న ప్రతి శాపగ్రస్తమైన పరిస్థితిని ఆజ్ఞాపించాలి.
అయినా అటువంటి పరలోకపు శక్తి మా అందరికీ కూడా అనుగ్రహించి ముందుకు నడిపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతిలో పెడుతున్నాను తండ్రి. అనేక మంది బిడ్డలు వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన శోధనను విడిపించండి అయ్యా. ఆత్మీయంగా అభివృద్ధి చేయండి. ఆత్మలో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. మానసికంగా నలిగిపోతున్న బిడ్డలందరినీ లేవనెత్తండి అయ్యా. శారీరకంగా అనారోగ్యాలతో ఉన్న వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని లేవనెత్తండి. కుటుంబ కలతలతో ఉన్న వారిని లేవనెత్తండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి అయ్యా. పాడైపోయిన జీవితాలను తిరిగి కట్టండి తండ్రి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన యేసు నశించిన ప్రతి దాన్ని కూడా తిరిగి బాగు చేయండి. ప్రతి జీవితంలో కూడా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా మీరు లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను. ఈరోజు ఎవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి అయ్యా. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్యకరంగా నీ జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. గర్భఫలం లేని బిడ్డలందరినీ కూడా ముట్టండి. నేను ఆశ్చర్యకార్యం జరిగించండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. గర్భంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా దీవించండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. సృష్టికర్త ఈరోజు మీ జీవితాల్లో ఆజ్ఞాపించబోతున్నాడు. మీ కరువును గూర్చి, మీ లేమిని గూర్చి, మీ లోటును గూర్చి ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు. ఆజ్ఞాపించే సృష్టికర్త చేతుల్లో మీరుండండి. ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడవండి. అద్భుతాలు చూడబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపడ్డానన్న వారందరూ తప్పక వాగ్దానం లైక్ చేయండి. ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.